పరమాత్మకు నమస్కరించుకుంటూ క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయంలో 3వ శ్లోకం గురించి నిన్న కొంత వివరము తెలుసుకుందాము. ఈ శ్లోకము చాలా పెద్ద వివరణతో కూడుకొని ఎంతో ముఖ్యమైన శ్లోకము, ఎంతో జ్ఞానంతో కూడుకున్న శ్లోకము. వివరము కూడా చాలా పెద్దది కనుక ఈరోజు మరికొంత తెలుసుకుందాము. బ్రహ్మనాడిలో గల 7 కేంద్రముల నుంచి బయలుపడు శక్తి కదలికగా, ఆ కదలికలోని బలముగా శరీరములకు ఉపయోగపడుతున్నది అని తెలుసుకుందాము. అలాగే ఆత్మశక్తి శరీరములోని 7 కేంద్రములలో ప్రవేశించి మార్పు చెంది ద్రవ రూపముగా మరియు కనపడని కాంతి కిరణముల రూపముగా మారి గ్రంథుల నుండి బయటపడుచు శరీర ఆరోగ్య అనారోగ్యములను, యవ్వన వృద్ధాప్యములను కలుగజేయుచున్నది. 7 గ్రంథుల నుండి బయలుపడినది కాంతియుక్తమైన ద్రవమని తెలియాలి. 7 నాడీ కేంద్రములలో ముఖ్యమైన నాడీ కేంద్రము అన్నిటికంటే పైన శిరోభాగములోనున్న సహస్రారమనబడునది. సహస్రారములో గల ఆత్మ కిందనున్న 6 కేంద్రములలో ఎంత శక్తి విడుదల కావాలనో నిర్ణయించుచున్నది. అలాగే గ్రంథులలోకెల్లా ముఖ్యమైన గ్రంథి శిరోభాగములోనే కలదు. ఇది ఆకారములో అన్ని గ్రంథుల కంటే చిన్నదైనప్పటికీ గ్రంథులన్నిటికీ రాజు లాంటిది కావున దీనికి గ్రంథిరాజం అని పేరు కూడా కలదు. పిండి మిషన్లో గింజలు పిండిగా మారి బయటకు వస్తున్నట్లు ఆత్మ బలము గ్రంథులలో ప్రవేశించి ద్రవ రూపముగా బయటకు వస్తున్నది. నాడీ కేంద్రములలో పైనున్న నాడీ కేంద్రము క్రింది 6 కేంద్రముల మీద అధికారము కలిగి శక్తి బహిర్గతమును నిర్ణయించున్నట్లు గ్రంథులలో పైనున్న గ్రంథిరాజము కింద గల 6 గ్రంథుల మీద అధికారము కలిగి వాటిని పనిని చేయిస్తున్నది. ఉదాహరణకు శరీరములో మనకు తెలిసిన ఒక గ్రంథి విషయము చూద్దాము, వివరించి తెలుసుకుందాము. శరీరములో జీర్ణ ప్రక్రియ సక్రమముగా జరుగుటకు ఉపయోగపడు రసమును స్పందించు లాలాజల గ్రంథి అనబడు గ్రంథులు మన ముఖములలో ఇరువైపులా చెవులకు దగ్గరగా కింది కొద్దిగా నున్నవి. ఈ గ్రంథి ఒక చిన్న చెలి మొల లాంటిది. దీని యందు లాలాజలమను ద్రవము ఓట కలిగి ఉన్నది. ఈ ఓట నిమ్మకాయను, చింతకాయను తలుచుకున్నప్పుడు ఎక్కువగా ఉండును. ఈ లాలాజల గ్రంథి అనబడు దానిలో ఊరు లాలాజలమను రసము మనము తినో ఆహారములోని చక్కెరను, తీపి పదార్థమును అంటే గ్లూకోజును లేక పిండి పదార్థములను జీర్ణము చేయును. లాలాజల గ్రంథి నుండి లాలాజలము ఎంత తయారు కావాలనున్నది పైనున్న గ్రంథి రాజము నిర్ణయించును. ఈ రసము యొక్క సామర్థ్యమును బట్టి శరీరములోని జీర్ణశక్తి ఉండును. నోటిలో ఊరు ఈ రసము ఎక్కువ తయారైతే పైన చెప్పిన పదార్థములు బాగా జీర్ణమగును. ఈ రసము తక్కువ తయారైతే పైన చెప్పిన పదార్థములు సరిగా జీర్ణము కావు. శరీరమునకు వేడిమిని, శక్తినిచ్చు కార్బోహైడ్రేట్స్ అనునవి పిండి పదార్థముల నుండి తయారు కాగలవు. పిండి పదార్థములను జీర్ణము చేయు లాలాజల రస స్పందన తక్కువైతే పిండి పదార్థముల జీర్ణము తక్కువగును. అలాగైనప్పుడు వేడిమినిచ్చు కార్బోహైడ్రేట్స్ తక్కువగుట వలన శరీరము నిస్సారముగా ఉండుట, బలహీనత ఏర్పడును. ఇటువంటి ఆరోగ్య అనారోగ్యములకు ముఖ్య కారణము లాలాజల గ్రంథి అని తెలియచున్నది. ఇలా శరీరములో గల మిగిలిన గ్రంథులు రసము కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకముగా తను పనులు చేయుచు శరీరము ఆరోగ్యముతో సంబంధము పెట్టుకొనుచున్నవి. కంఠ భాగములో ఉన్న థైరాయిడ్ గ్రంథి ముఖ వర్చస్సు, ముక్కు, పెదవుల పెరుగుదలను నిర్ణయించి వాటి ఆరోగ్యములను పర్యవేక్షించును. అలాగే పైత్య రసగ్రంథి, క్లోమ రసగ్రంథులు 2 జీర్ణక్రియలో ఉపయోగపడును.
క్లోమరస గ్రంథిలో తయారగు క్లోమరసము జీర్ణక్రియలో ఉపయోగపడటమే కాకుండా ఇన్సులిన్ అను హార్మోన్ను తయారు చేసి ఇన్సులిన్ ద్వారా శరీరంలో గ్లూకోజు శాతము నిర్ణయించి షుగరు రోగము నుండి కాపాడుచున్నది. ఈ గ్రంథి పని చేయకపోతే షుగరు రోగము తప్పదు. వీర్య గ్రంథులలో తయారగు వీర్యమును బట్టి కూడా శరీరము ఆరోగ్యముగా ఉండును. వీర్య గ్రంథుల నుండి తయారైన వీర్యము శరీరములలో నిలువ ఉండును. వీర్యము విలువ తక్కువైనా ఆరోగ్యములో మార్పు ఉండదు. ఎక్కువ నిలువ ఉంటే గ్రంథుల పని మందగించి శరీరములో మార్పు వచ్చి కొద్దిగా అనారోగ్యమగును. ఈ విధ అనారోగ్యము ఎక్కువ మానసికముగా కొద్దిపాటి శారీరకముగా ఉండును. యుక్త వయస్సులో వీర్యము నిలువ ఎక్కువ లేనట్లు బయటికి పోవు విధానము కూడా గ్రంథి రాజము చేయగలదు. ఎక్కువ వీర్యము బయటికి పోయి తయారు చేయుటకు గ్రంథులకు పని ఎక్కువైన శరీర అనారోగ్యము ఎక్కువగును. శరీరము నుండి క్రమము మించి ఎక్కువ వీర్యము నష్టమైనప్పుడు వెంటనే నిస్పృహ నిరుత్సాహము ఏర్పడును. వీర్య గ్రంథులలో తయారగు వీర్యములలోనున్న వీర్య కణములలో కంటికి కనిపించు నీలవర్ణమగు ప్రకాశము కూడా కలదు. వీర్య గ్రంథులలో తయారగు వీర్యము గ్రంథిరాజము యొక్క సామర్థ్యము మీద ఆధారపడి ఉండును. కర్మను అనుసరించి అవి పనిచేయునట్లు నిర్మాణము ఉండటం వలన కొందరిలో వీర్యాభివృద్ధి ఎక్కువ, కొందరిలో తక్కువగా ఉండును. దీనిని మగసిరి అనుట కూడా కలదు. సిరిలో భేద దళికుడు ఉన్నట్లు మగసిరిలో కూడా కలరు. గ్రంథులన్నీ ఒకదానితో ఒకటి గ్రంథిరాజముతో సంబంధము కలిగి ఉన్నవి. ఆత్మజ్ఞానమున్న యోగులు మనస్సును గ్రంథిరాజములోనే లగ్నము చేయుచున్నారు. ఆత్మజ్ఞానమున్న యోగులు భృకుటికి మధ్యన ఉపజిహ్వకు పైభాగమున గ్రంథిరాజము కలదు. పెద్దలందరూ ఇక్కడే మనస్సును నిలుపమన్నారు. అలా నిలపగలిగిన బ్రహ్మయోగుల శరీరములోని గ్రంథులన్నీ పూర్తి స్థాయి ఆరోగ్యముగా పనిచేయుచుండును. బ్రహ్మయోగులకు షుగర్ రోగము లేకుండుట గమనార్హము. వారికి షుగర్ రోగము రాదు. అంతేకాక యోగుల శరీరములోని గ్రంథిరాజము నుండి బయలుపడు కాంతి తరంగములు ఎక్కువ ప్రకాశవంతమగును ఉండును. అదే సామాన్య మనిషిలో తక్కువ ప్రకాశము గలవిగా ఉండును. శరీర ఆరోగ్యములో కూడా గ్రంథిరాజము ముఖ్య పాత్ర వహిస్తున్నది. ఈ విధముగానే మిగతా గ్రంథులు కూడా వాటి పనులను చేయుచు శరీరమును ఆరోగ్యముగా ఉంచటములో పాత్ర వహిస్తున్నవి. ప్రతి గ్రంథి రసములోనూ ఒక విధ కాంతి ఉండటము విశేషము. అన్నిటికీ పెద్దదైన గ్రంథిరాజములో బయలుదేరిన కాంతి తరంగాలుగా ప్రసరిస్తూ అన్ని గ్రంథులను పనిచేయిస్తున్నది. గ్రంథిరాజము యొక్క కాంతి తరంగములు ఏ గ్రంథికి సరిగా లభ్యము కాకపోతే ఆ గ్రంథి సక్రమముగా పనిచేయదు. శరీరములో గ్రంథుల విధానముతో కొంత పని, నాడీ కేంద్రముల విధానముతో కొంత పని చేయుచు ఆత్మ శరీరమును క్షేత్రమును పాలించు రాజుగా ఉన్నది. శరీరమంతా వ్యాపించి దాని మీద అధికారము కలిగి ఉన్న ఆత్మను తెలియ జ్ఞానము చాలా ముఖ్యమైన జ్ఞానమని భగవంతుడు చెప్పాడు. కనుక అందరూ బాహ్య విషయ జ్ఞానము వదిలి శరీరాంతర్గతమునందు గల జ్ఞానమును తెలుసుకొనుటకు ప్రయత్నించవలెను అని ఈ భగవద్గీత ద్వారా, ఈ శ్లోకము ద్వారా భగవంతుడైన శ్రీకృష్ణుడు తెలియజేశాడు. అందరికీ నమస్కారం.